యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, 40 రోజులకి పట్టణం నాశనం అయిపోతాది. ఒక రోజంతా నడిచి చెప్పాడు, ఒక రోజు ప్రయాణం అంతా ఇదే మాటలు చెప్పాడు. రాత్రి సమయమందు హైదరాబాదు పట్టణమా, సికింద్రాబాదు పట్టణమా, లైవ్ లో చూస్తున్న అమెరికా, లైవ్ లో చూస్తున్న యూకే, లైవ్ లో చూస్తున్న గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవారులారా, దేవుడు ఒక లాస్ట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. చివరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదే మీకు ఆఖరి గడియ. ఓ పట్టణమా, పట్టణంలో ఉన్న ప్రజలారా, సంతోషాన్ని పోగొట్టుకున్న ప్రజలారా, దుఃఖంతో బాధపడుతున్న ప్రజలారా, పాపంతో నిండిపోయి పాపంతో విచ్చలవిడిగా జీవిస్తున్న ప్రజలారా, ఇదే ఆఖరి హెచ్చరిక, ఇదే ఆఖరి హెచ్చరిక. ఆ మాట విన్న నినివే ప్రజలు గోనె పట్ట కట్టుకున్నారు. రెండో పర్యాయం వాళ్ళని హెచ్చరించలేదు. మొదటి హెచ్చరికకే గోనె పట్టలు కట్టుకున్నారు, బూడిద రాసుకున్నారు. నినివే పట్టణపు రాజు కూడా బూడిద రాసుకొని గోనె పట్టలు కట్టుకొని యెహోవా వైపు చూసి మొరపెట్టా, పట్టణమా, రాత్రి సమయమందు ఎన్నో సంవత్సరాల నుండి హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు, మీలోకి రావాలని, మీ కుటుంబంలోకి రావాలని, మీకు సంతోషాన్ని కలుగు చేయాలని, మీకున్న ప్రతి విధమైన సమస్యని పరిష్కరించాలని. నినివే పట్టడం లాగా కనీసం ఈ రాత్రి మీరు మార్పు చెందితే నా దేవుడు చేయనుద్దేశించిన కీడును మాని, ఆ కృపగల దేవుడు మిమ్మల్ని ఆ కీడులో నుండి తప్పించటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఆ కీడులో నుండి తప్పించటానికి ఇష్టపడుతున్న దేవుడు. నినివే పట్టణస్థులారా,